మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అంబాభవానీ దేవాలయాల భూమి విషయంలో రాజకీయ రంగు పూయొద్దని ప్రముఖ న్యాయవాది ప్రతాప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. చట్టపరంగా తమ క్లయింట్కు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈ భూమి విషయంలో ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివాదాస్పద భూమిపై లీగల్గా ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని అంబాభవానీ దేవాలయ కమిటీకి సవాల్ విసిరారు. తమ క్లయింట్ స్థలాన్ని వారు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంబాభవానీ దేవాలయం పేరిట కొనసాగుతున్న దీక్షలతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ఆయన హితవు పలికారు. సర్వే నెంబర్ 7, 8లో తన క్లయింట్ భూమిని కొనుగోలు చేశారని, ఇది ఇనాం ల్యాండ్ కాదన్నారు. శాంతియుత వాతావరణం ఉన్న మహబూబ్నగర్లో కొంతమంది భూ కబ్జా అంశాన్ని తెరపైకి తెచ్చి మత కలహాలు ప్రేరేపించే విధంగా వ్యవహరించడం తగదన్నారు. ఈ భూమి గుద్దేటి శివకుమార్కు చెందినదని కోర్టు తీర్పు ఇచ్చిన అంబాభవానీ ఆలయ కమిటీ సభ్యులు అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తన క్లయింట్పై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సర్వే నెంబర్ 8, 7 and 8 ఒకటేమో 2 ఎకరాల 31 గుంట, ఇంకొకటేమో 2 ఎకరాల 12 గుంటలు. ఇవి రెండు కూడా యాక్చువల్గా ఇవి టెంపుల్ ల్యాండ్స్ కాదు, ఇవి పట్టా ల్యాండ్స్. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ మొత్తం ఏ రికార్డ్ చూసినా కూడా ఈ అనంత పద్మనాభాచారి అనే ఆయన వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఇనీషియల్గా రామాచారి అనే ఆయన పేరు మీద నుంచి వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు కిష్టాచారి, తర్వాత అనంత పద్మనాభాచారి వీళ్ళ పేరు మీదనే ఉన్నాయి రికార్డుల మొత్తము కూడా. సో దీంట్లో ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నది గత 30-40 సంవత్సరాల నుంచి. దీంట్లో 4 acres అండ్ నియర్లీ 5 acres ల్యాండ్ మొత్తము మాదే అని చెప్పేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైట్ చేస్తుంది. అసలు ఈ 15 days నుంచి అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి అందరూ మర్చిపోయినరు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లెయిమే లేనట్టు సైడ్ ట్రాక్ అయ్యి ఇది వేరే రూట్లో వెళ్ళిపోతుంది ఈ డిస్ప్యూట్. అవుతుంది. దీంట్లో ఈ టెంపుల్ వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే ఈ అనంత రామాచారి పద్మనాభాచారి అనేవాళ్ళు అసలు గుళ్ళకు పూజారులు, వాళ్ళకి ఈ భూమికి సంబంధం లేదు, కేవలం పూజలు చేయాలి, కానీ వాళ్ళు మా ల్యాండ్స్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారు, ఇది మేము మొత్తం కూడా ఈ పట్టదారుల దగ్గర అనంత పద్మనాభాచారి వాళ్ళ ఫాదర్ వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నామంటున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు కాదు, అంతకుముందు మన దగ్గర ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లేనప్పుడు సొసైటీ ఉండింది మహబూబ్నగర్లో. సిద్ధిలింగప్ప అని ఆయన ఎలక్ట్రిసిటీ కోఆపరేటివ్ సొసైటీ నడిపిస్తున్నాడు మహబూబ్నగర్లో. ముందు ఎలక్ట్రిసిటీ మొత్తం మహబూబ్నగర్కు ఆ సొసైటీ నుంచే వస్తూ ఉండింది. తర్వాత ఆ సొసైటీని తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు టేక్ ఓవర్ చేసినారు. అంటే జస్ట్ లైక్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో మర్జ్ అయినట్టు ఆ సొసైటీని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు టేక్ ఓవర్ చేసినారు. టేక్ ఓవర్ చేసినందుకు వాళ్ళు అంటారు ఏమంటే ఈ యొక్క సొసైటీ ముందు ఈ ల్యాండ్ను మొత్తాన్ని కూడా ఎల్ఎన్బి బ్యాంకుకు మార్టిగేజ్ చేసి లోన్ కూడా తీసుకున్నారు వాళ్ళు. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది ఏంటంటే ఆ సొసైటీ మాలో కలిసింది కాబట్టి ఈ ల్యాండ్ మొత్తం వాళ్ళ లైబిలిటీస్ అసెట్స్ సొసైటీకి సంబంధించింది ఏదైతే ఉందో అవన్నీ మేము టేక్ ఓవర్ చేసినాం కనుక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్దే ఈ భూమి మొత్తం అని వాళ్ళు అంటున్నారు. ఈ పట్టదారులు అన్నారు మీది కాదన్నారు, టెంపుల్ వాళ్ళది అన్నారు. సో ఇవన్నీ రికార్డ్స్లో మటుకు ఎక్కడ చూసినా కూడా మీకు పట్టదారుల పేరే వస్తుంది. సో 1995లో దీనికి తెరపడ్డదండి. మొత్తం 1995లో ఈ పట్టదారు ఏం చేశాడంటే ఈ ఇనాం ల్యాండ్ కాదు, ఇది టెంపుల్ ల్యాండ్ కాదు అని డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర 1995లో అపీల్ ఫైల్ చేసిండు రేమండ్ పీటర్ గారు, అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. ఆయన ఒక డీటెయిల్ 60 పేజీలు 65 పేజీల ఆర్డర్ పాస్ చేసి అన్నీ క్లారిఫై చేసి ఏం చేశాడంటే ఆ జడ్జిమెంట్ 23/12/1995 అండి, 23/12/1995 ఓ జడ్జిమెంట్ ఇచ్చిండు. ఇది టెంపుల్ ల్యాండ్ కాదు, ఎండోమెంట్ ల్యాండ్ కాదు, ఎలక్ట్రిసిటీ బోర్డు ల్యాండ్ కాదు అన్నాడు. దాంట్లో లైట్ అంజనేయులు గారు కూడా 1 ఎకరా 21 గుంట నాది అన్నారు. ఆయన కూడా పార్టీ, ఇది ఎవ్వరిది కాదు, ఇది మొత్తం కూడా అనంత పద్మనాభాచారిదని ఫైండింగ్ వచ్చిందండి. ఇది 23/12/1995 జిల్లా కలెక్టర్ గారు. దీని మీద ఈ టెంపుల్ కమిటీ వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసిండ్రు. రిట్ పిటిషన్ నంబర్ 2163/1996 అండి. ఇది టెంపుల్ ల్యాండే, ఇది పట్టా ల్యాండ్ కాదు, అనంత పద్మనాభాచారికి సంబంధం లేదు, ఇది మాది అని ఫైల్ చేసిండ్రు హైకోర్టులో. హైకోర్టు డీటెయిల్ జడ్జిమెంట్ పాస్ చేసి 6/3/1998 డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు డీటెయిల్గా ఆర్డర్ రాశారు. ఇది టెంపుల్ ల్యాండ్ కానే కాదు, ఇది పట్టా ల్యాండ్ అనంత పద్మనాభాచారిదే అని జడ్జిమెంట్ ఇచ్చిండు 1998లో. దాంట్లో
ఇప్పుడు నిన్న మొన్న మీకు ఎప్పుడూ తెలియని పేపర్ల గురించి కూడా వాళ్ళు అవతల చెప్తున్నారు. వాళ్ళ తరఫున ఎవరెవరో అడ్వకేట్లు కూడా చెప్పి ఒక సేత్వార్ అని ఉండింది, సేత్వార్ మదర్ ఆఫ్ డాక్యుమెంట్స్, సేత్వార్ అని అది అన్ని జస్ట్ ఇట్లా చూపిస్తారు కానీ మీరు పేపర్స్ ఇవ్వరు. సేత్వార్లో ఎక్కడా కూడా ఇది టెంపుల్ ల్యాండ్ అని లేదు. అనంత రామాచారి పేరు ఉందండి సేత్వార్లో. సో ఇవన్నీ చూపించిన తర్వాతనే హైకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్లన్నీ కన్సిడర్ చేసి ఆ పేపర్లు వాళ్ళు చెప్పే ముంతకాబు గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ముంతకాబు గురించి కూడా హైకోర్టు కమెంట్ చేసింది తన జడ్జిమెంట్లో. తర్వాత ఎండోమెంట్లో మాది ఈ టెంపుల్ రికార్డ్స్ ఎంటర్ అయినాయని చెప్పారు వాళ్ళు హైకోర్టులో. హైకోర్టు అది కూడా కన్సిడర్ చేసింది. దీంట్లో క్లియర్ కట్ జడ్జిమెంట్ పాస్ చేసిందండి హైకోర్టు. ఎంత క్లియర్గా రాశారంటే ఈ జడ్జిమెంట్లో జస్టిస్ ఎస్వి మారుతి ఎంత క్లియర్ జడ్జిమెంట్, దాంట్లో ఇది కేవలం పట్టాలండే, ఇది టెంపుల్ ల్యాండ్ కాదు అని జడ్జిమెంట్ వచ్చింది. సో టెంపుల్ వాళ్ళు అక్కడ ఓడిపోయినారు. దాని మీద టెంపుల్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఫుల్ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసిండ్రు, రిట్ అప్పీల్ ఫైల్ చేసిండ్రు. రిట్ అప్పీల్ నెంబర్ 1193/1998. ఇది జిల్లా కలెక్టర్ గారు తప్పు జడ్జిమెంట్ ఇచ్చారు, సింగిల్ జడ్జి హైకోర్టు కూడా తప్పు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది మా టెంపుల్ ల్యాండ్ అని టెంపుల్ వాళ్ళే రిట్ అప్పీల్ ఫైల్ చేశారు. రిట్ అప్పీల్ కూడా డీటెయిల్ అప్పుడు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ 11/8/1998 డిస్మిస్ చేసింది రిట్ అప్పీల్. రిట్ అప్పీల్ డిస్మిస్ చేసి ఇది టెంపుల్ ల్యాండ్ కాదు, కలెక్టర్ గారు అండ్ సింగిల్ జడ్జి గారు కూడా కరెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చారు, దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యే అవసరం లేదు అని డిస్మిస్ చేసింది. ఆ జడ్జిమెంట్ ఫైనల్. దాని మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, టెంపుల్ వాళ్ళు కానీ, ఇంకా వేరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వరూ కూడా ఫర్దర్ అప్పీల్ వెళ్ళలేదు. ఒకసారి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళలేదు. 98లోనే క్లోజ్ అయింది ఇష్యూ. టెంపుల్ వాళ్ళు అప్పటి నుంచి ఎక్కడ కూడా చిన్న కేసు కూడా ఫైల్ చేయలేదు, వదిలేసిండ్రు. దాని తర్వాత 2002లో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ పద్మనాభాచారి దగ్గర శివకుమార్ మరియు ముగ్గురు ఒక 25 గుంటలు సర్వే నెంబర్ 8లో రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా 2002లో కొనుక్కున్నారు. ఇప్పుడు కాదు, 2002. అప్పుడు తెలంగాణ లేదు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు లేరు. ఇప్పుడు ఎందుకంటే ఒక కలర్ ఇవ్వాలని చూస్తున్నారు, ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధుల సపోర్ట్ తోటి అని రోజు ఏదో చెప్తా ఉన్నారు. 2002లో మనకు తెలంగాణనే రాలే. అప్పటికి 2002లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చేసుకొని వాళ్ళ పేరు మీద పట్టా పాస్బుక్లు వచ్చినాయి, వాళ్ళ పేరు మీద పహనీలు ఎంటర్ అయింది, RORలు ఎంటర్ అయింది 25 గుంటలు. సో ఈ టెంపుల్ కానీ, పవర్ హౌస్ కానీ, హనుమాన్ టెంపుల్ కానీ ఇవన్నీ కూడా సర్వే నెంబర్ 7లో ఉన్నాయి. ఇప్పుడు మనం దీని బ్యాక్ సైడ్ ఉన్నది ఇదంతా సర్వే నెంబర్ 8. అటుపక్క ఇప్పుడు నాలా ఏదైతే కట్టినారో నాలా అటుపక్క అంతా 7 సర్వే నెంబర్. 7 సర్వే నెంబర్ మీకు పవర్ హౌస్ వస్తుంది, 7 సర్వే నెంబర్లో అంబాభవాని టెంపుల్ వస్తుంది, హనుమాన్ టెంపుల్ వస్తుంది. ఇక్కడ 8లో ఆ చిన్నది సంతోషిమాత టెంపుల్ అని, అది సంతోషిమాత కోసం అని పెట్టారు, అందులో సంతోషిమాత పెట్టలేదు, ఇంకా అది డెవలప్ చేద్దామన్నారు, అందులో చేయలేదు. సో ఈ జడ్జిమెంట్లు అయిపోయిన తర్వాత పట్టేదారు ఏం చేశారంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద, కలెక్టర్ గారి మీద, జాయింట్ కలెక్టర్ గారి మీద, RDO గారి మీద, వీళ్ళందరి మీద ఆ మిగతా ల్యాండ్కి ఏదైతే మాకు 25 గుంటల ఇచ్చింది వదిలేసి బ్యాలెన్స్ ఎక్స్టెంట్కు మహబూబ్ నగర్లో 2009లో సూట్ ఫైల్ చేశారు. మా మిగులు భూమి మీదకి వీళ్ళెవరు కూడా మా భూమి మీదకి రావడానికి వీల్లేదు, ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి OS 47/2009 అని సూట్ ఫైల్ చేశారు వీళ్ళందరూ వాళ్ళ మీద. సో ఈ సూట్లో మధ్యలో ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే మీకు నిన్న మొన్న ఈ డిగ్రీ మాకు పనికిరాదు, ఈ డిగ్రీలో అంబాభవాని టెంపుల్ పార్టీ కాదు అన్నారు. అసలు అక్కడ అంబాభవాని టెంపుల్ వాళ్ళు ఎందుకు పార్టీ చేయలేదంటే 98లోనే అంబాభవాని టెంపుల్ వాళ్ళు ఆల్రెడీ హైకోర్టు దాకా ఓడిపోయినారు, వాళ్ళ ల్యాండే కాదని తేలిన తర్వాత మళ్ళీ కొత్త లిటిగేషన్ ఎందుకు చేయాలని వాళ్ళని కలపకుండా మిగతా వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. సో అందులో అంబాభవాని వాళ్ళ టెంపుల్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ల్యాండ్ మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ తీసుకొచ్చి ఈ హైకోర్టుది అంతా దాచిపెట్టి ఈ ల్యాండ్ మాది 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 మమ్మల్ని కూడా ఈ కేసులో ఇంప్లీట్ చేయండి, పార్టీ చేయండి అని వాళ్ళు వచ్చి పిటిషన్ ఫైల్ చేశారు. పిటిషన్ ఫైల్ చేస్తే కోర్టు ఏం చేసిందంటే ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఏమని, మీరు ఆల్రెడీ ఇంతకుముందు కలెక్టర్ గారి దగ్గరనే ఓడిపోయినారు, హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో కూడా ఓడిపోయినారు, ఇవన్నీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎక్కడ రైట్ ఉంది, ఈ కేసులో తలదూరడానికి మీకు అధికారం లేదని 2010లో వాళ్ళ పిటిషన్ డిస్మిస్ చేసిండ్రు. అది డిస్మిసల్ మీద ఆడి కూరుకోలే, మళ్ళీ అంబాభవాని టెంపుల్ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిండ్రు. హైకోర్టులో CRP ఫైల్ చేసిండ్రు, అప్పీల్ ఫైల్ చేసిండ్రు. 3460/2010 అనే అప్పీల్ ఫైల్ చేశారు. చేసి ఇది మాదే
అయినా మమ్మల్ని మాకు తెలియకుండా వీళ్ళు కేసు చేసుకుంటున్నారు, మమ్మల్ని కలపండి, ఈ ల్యాండ్ మేము ప్రొటెక్ట్ చేసుకుంటామని అక్కడ కూడా సేమ్ ఆర్గ్యుమెంట్ చేస్తే హైకోర్టు ఏం చేసిందంటే 14th September 2011 ఆ రోజు మీ రైట్స్ అన్నీ ఎప్పుడో క్లోజ్ అయిపోయిన ఇష్యూ మళ్ళీ మీరు వచ్చి దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం ఎంతవరకు సమంజసం కాదు, కాబట్టి ఈ కేసులో మీరు ఇంప్లీట్ కావడానికి అర్హులు కాదు, రెడ్జుడికేట్ అని లీగల్ ఆస్పెక్ట్ అండి. ఒకసారి ఒక ఇష్యూ ఫైనల్గా డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎవరైనా మొదలు పెడితే రెడ్జుడికేట్ అంటారు కోర్టు భాషలో, మళ్ళీ రావద్దు అనే పాయింట్ మీద వాళ్ళది 2011లో 14th September రోజు డిస్మిస్ అయింది టెంపుల్ వాళ్ళది. అక్కడ నుంచి టెంపుల్ వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క కేసు కూడా వేయలేదు. దాని తర్వాత మళ్ళీ ఏం చేసిండ్రు వాళ్ళు, ఇదంతా ఫైనల్ అయిపోయిన తర్వాత అదేమో వాళ్ళకు ఆ కేసు అల్టిమేట్లీ టోటల్ డిగ్రీ అయిపోయింది వాళ్ళకు, మొత్తం టోటల్ ఎక్స్టెంట్ 2 ఎకరాల 11 గుంటలు అక్కడ, మిగిలింది ఎకరా చిల్లర ఇక్కడ ఏదైతే మిగిలిన భూమి ఏదైతే ఉందో టోటల్ కోర్టు తీర్పు ఇచ్చిందండి, డిగ్రీ ఇచ్చింది గవర్నమెంట్ మీద అందరి మీద. మీకు సర్వే నెంబర్ 7లో 2 ఎకరాల 31 గుంట, సర్వే నెంబర్ 8లో 1 ఎకరా 27 గుంటలకు టోటల్ కోర్టు డిగ్రీ ఇచ్చింది మీకు 4th June 2015. దాంట్లో పార్టీలు ఎవరంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, వీళ్ళు గవర్నమెంటు, కలెక్టరు, వీళ్ళందరూ అంటే కలెక్టర్ గారు కానీ, రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ మొత్తం 4 ఎకర్స్ ఏదైతే ఉందో దాని మీద ఇంటర్ఫియర్ కావద్దని వాళ్ళ మీద పర్మనెంట్ డిగ్రీ ఉంది. దాని మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు వరకు అప్పీల్ చేయలే. ఇవన్నీ వదిలేసి మళ్ళీ వీళ్ళు ఏం చేసిండ్రు, కొత్తగా స్టార్ట్ చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ను అప్పుడు కలుసుకోవాలని ఏం చేసిండ్రు వీళ్ళు చాలా తెలివిగా. అంతవరకు ఈ ల్యాండ్స్ ఎక్కడా కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎక్కడ కూడా ఈ ల్యాండ్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని ఎక్కడా కూడా లేదు. దాని తర్వాత 2015లో ఎల్ఎన్ పతంగే సింగిల్ ట్రస్టీ టెంపుల్ సబ్మిటెడ్ ప్రపోజల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ టెంపుల్, ఏదైతే అంబాభవాని హనుమాన్ టెంపుల్ను మీరు ఎండోమెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఈ ల్యాండ్స్ ఉన్నాయని. అసలు యాక్చువల్గా 1970sలోనే ఈ టెంపుల్ యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంది. టెంపుల్ మీద ఎవరికి డిస్ప్యూట్ లేదు, టెంపుల్ ఉంది కాదనే అధికారం ఎవరికీ లేదు. సో అది ఉంది కానీ అక్కడ గజెట్ పబ్లికేషన్లో ఏమైందంటే ప్రతి టెంపుల్కు ఆస్తులు ఏమున్నాయి అనేది గజెట్ పబ్లికేషన్లో ఉంటుంది. 1970 గజెట్ పబ్లికేషన్లో టెంపుల్, హనుమాన్ టెంపుల్, అంబాభవాని టెంపుల్ రెండూ ఉన్నాయి, దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయరు. కానీ ఆస్తులు లేవు. ఇప్పుడు ఆస్తుల గురించి దాంట్లో ఎంట్రీ లేదు. అయితే దాన్ని వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ ఆస్తులను సర్వే నెంబర్ 7, 8 ఏ విధంగానన్నా దీన్ని టెంపుల్ ల్యాండ్గా క్రియేట్ చేయాలని వాళ్ళు బ్యాడ్ ఇంటెన్షన్తో 2015లో పిటిషన్ పెట్టినరు మమ్మల్ని ఈ టెంపుల్కు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయమని. అసలు వాళ్ళని కొత్తగా టెంపుల్గా రిజిస్ట్రేషన్ చేసే అవసరమే లేదు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంది, గజెట్ పబ్లికేషన్ ఉంది పాతది. వీళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమీ చూసుకోకుండా 28/5/2015 సెక్షన్ 43 ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము రిజిస్ట్రేషన్ చేసిండ్రు, టెంపుల్ను మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము అని చేసుకొని ఈ ఎల్ఎన్ పతంగే ఆయనను ట్రస్టీగా నేను అపాయింట్ చేస్తున్నామని వాళ్ళను అపాయింట్ చేశారు. దాంట్లో ఫస్ట్ టైం వీళ్ళు ఏం చేసిండ్రు, అప్పుడు సర్వే నెంబర్ 7 and 8 మా ల్యాండ్స్ ఉన్నాయి, ఈ ల్యాండ్స్ని మీరు కలపండి అని పెట్టుకున్నారు. 3 ఎకరాల 30 గుంటలు మా టెంపుల్ ల్యాండ్స్ ఉన్నాయి, దీంట్లో మాకు ఇంక్లూడ్ చేయండి మీ రికార్డ్స్లో అని. ఇప్పుడు 2015 ఆల్రెడీ 1998లోనే హైకోర్టు మీ ల్యాండ్ కాదని తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ 2015లో మా ల్యాండ్ అని ఎట్లా పెట్టుకుంటారు, వీళ్ళు పెట్టుకున్నారు. ఎవరికి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఊరికి ఎంట్రీ చేసి పెట్టుకున్నట్టున్నారు అంతే దాంట్లో. సో వీళ్ళు అవన్నీ దాచిపెట్టి ఏం చెప్తున్నారు, మొదటి నుంచి కూడా టెంపుల్ ల్యాండ్, ఇది టెంపుల్ ల్యాండ్ అని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు సేత్వార్ గురించి చాలా చెప్పిర్రు మొన్న, ఇది మదర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నారు. మదర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పి వాళ్ళు మీకు సేత్వార్ చూపించి చూడండి, దీంట్లో ఇనామ్ ల్యాండ్ ఆఫ్ పట్టా ల్యాండ్ అనేది డిఫరెంట్. ఇనామ్ ల్యాండ్ అయినా కూడా అది పట్టాగా కన్వర్ట్ అవుతాయి తర్వాత అప్లై చేసుకుంటే. దీంట్లో పాయింట్ ఏంటంటే అది ఇనామ్ ల్యాండా కాదా అని కాదు ఇక్కడ మనం చూడాల్సింది, అది టెంపుల్ ల్యాండా కాదని చూడాలి. అది టెంపుల్ ల్యాండ్ అయితే టెంపుల్దే, దాన్ని ఎవరు కూడా క్లెయిమ్ చేయడానికి వీలు లేదు. కానీ సేత్వార్ మదర్ ఆఫ్ డాక్యుమెంట్ అని నిన్న చూపిస్తున్నారు వాళ్ళు మీకు, ఇది సేత్వార్ అండి. ఈ 2 సర్వే నెంబర్లు చూడండి, పట్టదారు ఎవరున్నారు, అనంత రామాచారి అంటే అనంత పద్మనాభాచారి వాళ్ళ తాత. దీంట్లో ఒక సర్వే నెంబర్ కొంత ఇనాం ఉంది, ఒకటి పట్టా అని ఉంది, నో డౌట్ దీని ప్రకారం.
అంటే ఎప్పుడో ప్రైర్ టు 1954 వాళ్ళు ఇదే డాక్యుమెంట్ మాకు ముఖ్యం అంటున్నారు. సరే, దీని ప్రకారం కూడా ఎక్కడైనా టెంపుల్ అని ఉందా? ఇప్పుడు ఇంతమందికి టెంపుల్ ల్యాండ్ చెప్తున్నారు, కానీ ఒక టెంపుల్కి ల్యాండ్ కావాలంటే ఎవరో ఒకరు టెంపుల్కి ఇవ్వాలి. నేను పట్టేదారు అయితే నేను ఇవ్వాలి, లేకపోతే వెనుకటికి ఎవరో రాజులో నిజాంలో ఎవరో టెంపుల్కి ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఇస్తే అది టెంపుల్ ల్యాండ్గా మారుతుంది. మేము టెంపుల్ ల్యాండ్ అని చెప్పేటప్పుడు టెంపుల్కు ఈ విధంగా వచ్చింది, ఈ పేపర్ ద్వారా వచ్చిందని చెప్పాలా. వాళ్ళు చెప్పే సేత్వార్ ప్రకారమే టెంపుల్ పేరు ఎక్కడ కూడా లేదు. అనంత రామాచారి గారి పేరు ఉంది. అనంత రామాచారి గారి పేరు ఉన్నప్పుడు టెంపుల్ ల్యాండ్ ఏ విధంగా అవుద్ది? సో ఇవన్నీ మళ్ళీ దాచిపెట్టి వాళ్ళు, నేను ఏదైతే చెప్పినో జాయింట్ కలెక్టర్లో మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కుమ్ముక్కయి జాయింట్ కలెక్టర్లో ఏం చేసినారు వాళ్ళు, మళ్ళీ ఈ రెవెన్యూ రికార్డ్స్లో ఏదైతే ఉందో 1954 నుంచి ఏదైతే అనంత పద్మనాభాచారి పేరు ఉందో ఆ పేరు తీసి పడేయండి అని చెప్పేసి మళ్ళీ ఒకటి జాయింట్ కలెక్టర్ మహబూబ్ నగర్లో కేసు పెట్టింది. కేసు పెడితే పట్టదారులు ఏం చేసినారు, దాని మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు 8 డిసెంబర్ 2017 ఎంత క్లియర్ ఫైండింగ్ ఇచ్చింది చూడండి. అడ్మిటెడ్లీ ద క్లెయిమ్ ఆఫ్ అంబా భవానీ టెంపుల్ and Hanuman temple made in 1995 for correction of Kasrapani was rejected by district collector on 23/12/95 and High Court in WP number 2163/96, and in this court again the said order was also dismissed by the court on 6/3/1998 and confirmed in writ appeal number 1193 of 98 on 11/8/98. Suppressing these facts, High Court observation andi ivanni dachi petti రెస్పాండెంట్స్ 4 and 5 అంటే టెంపుల్ వాళ్ళు అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కెనాట్ నౌ ఫైల్ ఏ రివిజన్ అండ్ సీక్ రీఅజిటేట్ ద సేమ్ ఇష్యూస్ విచ్ హ్యావ్ అటైన్డ్ ఫైనాలిటీ ఇన్ ద ఎర్లియర్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్. అంటే ఎర్లియర్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్లో ఇది మీది కాదు అని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, అవి మొత్తం ఫైనల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంకో రకంగా వచ్చి దాన్నే మళ్ళీ మొదలు పెట్టడం ఎంతవరకు ఛాన్సే లేదు, అట్లా చేయడానికే వీలు లేదు. ఇట్ ఈస్ క్లియర్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా. ఇది ఫైండింగ్ ఆఫ్ ద హైకోర్ట్, లేటెస్ట్ హైకోర్ట్ జడ్జిమెంట్ ఇది 2017. దేర్ ఫోర్ ఇంటీరియం స్టే అంటే ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర వీళ్ళు ఏదైతే కేసు వేసినారో ఆ కేసును నడపడానికే వీలు లేదు అని మొత్తం సస్పెండ్ చేసి పడేసారు ఆ ప్రొసీడింగ్ను. ఇది దాచిపెట్టిండ్రు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నారు మీకు అందరికి, అక్కడ ధరణిలో మా పేరుంది అని చెప్తున్నారు. ధరణిలో వాళ్ళ పేరు లేనే లేదు. ఈ రోజు వరకు కూడా కేవలం పట్టేదారుల పేరే ఉంది. కాకపోతే ప్రొహిబిటరీ రిజిస్టర్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో రిజిస్టర్ ఆఫీస్లో, అందులో మటుకు ఎండోమెంట్ ల్యాండ్ అని ఉంది. మేము డిస్ప్యూట్ చేయట్లేదు దాన్ని. అది ప్రొహిబిటరీది ఏముంది, ఎవరు వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నా ఒక అథారిటీ రిజిస్టర్ ఆఫీస్కు కలెక్టర్ కానీ, వఫ్ బోర్డు కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్డీఓ గారు కానీ ఏదైనా లెటర్ రిజిస్టర్ ఆఫీస్కు రాస్తే దీంట్లో ఇట్లా డిస్ప్యూట్ ఉంది అని రాస్తే తప్పకుండా ప్రొహిబిటరీ ల్యాండ్లో పెడతారు. అది అవసరం ఉంటే అది చేంజ్ చేయమని పిటిషన్లు పెట్టుకుంటే మళ్ళీ తర్వాత చేంజ్ అవుతాయి. ఇప్పుడు కూడా మహబూబ్ నగర్లో ఎన్నో ల్యాండ్స్ ప్రొహిబిటరీలో ఉన్నాయి. అంత మాత్రాన అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ అని కాదు. ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నారు వాళ్ళు, హైకోర్టుకు వీళ్ళు 2021లో ఆ ప్రొహిబిటరీ ల్యాండ్లోకి వెళ్ళి తీసేయండి అని పోయినారు. పోతే అది రిజెక్ట్ చేసింది హైకోర్టు ప్రీమ్యాచ్యూర్ అని. కరెక్ట్, ప్రీమ్యాచ్యూర్ అని ఎందుకు రిజెక్ట్ చేసింది హైకోర్టు? వాళ్ళు కింది కోర్టులో కలెక్టర్ గారి దగ్గర అప్లికేషన్ పెట్టకుండా స్ట్రేట్గా హైకోర్టుకి ఎందుకు వచ్చారు మీరు? ఫస్ట్ అక్కడ పెట్టుకోండి, వాళ్ళు చేయకపోతే మా దగ్గరికి రండి, ప్రీమ్యాచ్యూర్ అని డిస్మిస్ చేసింది. అంతేగాని ఇది టెంపుల్ ల్యాండ్ అని రాయలేదు, ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని రాయలేదు, ఎక్కడా లేదు. ఇది ఈ జడ్జిమెంట్లన్నీ ఉన్నాక ఇప్పుడు దాచిపెట్టి ధర్నాలు చేసుకుంటూ ఇది టెంపుల్ ల్యాండ్ అని చెప్పి ఆక్రమించుకుంటున్నారని ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు. నేను ఒకటే చెప్తున్నా మీకు, ఎప్పుడైతే కోర్టు ఇది టెంపుల్ ల్యాండ్ కాదు అని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత టెంపుల్ ల్యాండ్ ఆక్రమణకు గురైందనే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఇప్పుడు ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళు కూడా మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఒక స్కెచ్ ప్రిపేర్ చేసిర్రు. ఇంతకుముందు వీళ్ళు పట్టదారులు మొత్తం ల్యాండ్ వీళ్ళదైనా గెలిచినా కూడా వీళ్ళు ఇక్కడ కూడా హిందువులే ఉన్నారు, మేమందరం హిందువులమే, మా క్లయింట్లందరూ హిందువులే, మాకు కూడా
దేవుడు అన్ని భక్తి ఉంది మాకు కూడా. టెంపుల్ ల్యాండ్ మేము గ్రాప్ చేసేంత అవసరం మాకు లేదు. ఇక్కడ ఆల్రెడీ ఒక రెవెన్యూ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి స్కెచ్ కూడా ఫైల్ చేసిండ్రు, స్కెచ్ కూడా తయారు చేసింది చూడండి. ఇప్పుడు మేము దాచిపెట్టడానికి లేదు, టెంపుల్ ఉందండి, మేము కూడా దర్శనం చేసుకుంటాం పోయి. పాయింట్ అది కాదు, టెంపుల్ ల్యాండ్ మేము ఆక్రమించుకుంటున్నామా లేకపోతే ఓపెన్ ల్యాండ్ ఉన్నది టెంపుల్ వాళ్ళు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళ స్వయ ప్రయోజనాల కోసం మనం ఆలోచించాలా. ఇక్కడ ఆల్రెడీ ఏపీఎస్సిబి వాళ్ళు పవర్ హౌస్ ఉంది, అక్కడ లేదని చెప్పడానికి లేదు. పట్టేదారులకు ఆ ల్యాండ్ గెలిచినా కూడా పట్టేదారులకు ఇప్పుడు ఒకటే మిగిలింది ఏంటి, వాళ్ళు ఎలాంటి అధికారం లేకుండా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డాక్యుమెంట్ లేదు కాబట్టి కంపెన్సేషన్ ఇవ్వమని పట్టేదారులు కొట్లాడాలి అంతే. ఆ 21 గుంట ఉంది ఏపీఎస్సిబి స్ట్రక్చర్ ఏదైతే ఉందో 21 గుంటాస్ అండి. అంబాభవాని టెంపుల్ 10 గుంటలు, ఎక్కడ దాచిపెట్టింది లేదు. ఏదైతే టెంపుల్ స్ట్రక్చర్ ఉందో 10 గుంటాస్, ఇది రెవెన్యూ వాళ్ళు తయారు చేసిన ఇన్స్పెక్షన్ ఎప్పుడో 16-17 ఏళ్ల క్రితం చేసింది, ఇప్పుడు తెచ్చింది కాదు. పిల్లర్లు ఉన్నాయి కూడా, చిన్నవి కూడా రాశారు. ఒక చిన్న రూము 22 గజాలు, సంతోషి మాత అది ఇటుపక్కున్నది 160 గజాలు, మొత్తం రాశారు క్లియర్గా. హనుమాన్ టెంపుల్ అది కూడా రాశారు. అన్నీ రాసి ఈ టెంపుల్ ఏరియా చూడండి, హనుమాన్ 121 యాడ్స్ 1 గుంట అక్కడ ఉంది హనుమాన్ టెంపుల్ది, అది కూడా రాశారు. సో పట్టేదారులకు ఏం అడ్వైజ్ చేశారంటే ఈ 35-39 గుంటల దాకా వస్తుంది, ఇది నియర్లీ 1 ఎకరు, దీన్ని మీరు ఏం చేయకండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. మీరు ఏమైనా ఉంటే గవర్నమెంట్ దగ్గర తెచ్చుకోండి, కానీ ఈ స్ట్రక్చర్ వాళ్ళు ఎవరు కూడా ఈ స్ట్రక్చర్స్ జోలికి పోవట్లేదు. కోట్ల మొత్తానికి డిగ్రీ ఉంది వాళ్ళకి మొత్తం ల్యాండ్ మీద, అయినా వాళ్ళు ఈ స్ట్రక్చర్స్ జోలికి ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు వచ్చినది ఏంటి, ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు లోకలే కాబట్టి మీరు కూడా చూసింటారు ఇంతకుముందు ఎట్లుంది, ఈ వెనకాల ఎట్లుండింది, మొత్తం ఎంత చెత్త ఉండింది. అంతకుముందు కూడా ఒక మీడియాలో ఈ మా థియేటర్కు సంబంధించినది యూరినల్ వాటర్స్, డ్రైనేజ్ వాటర్ అన్యాయంగా టెంపుల్ మీదకి వదులుతున్నారని చెప్పి ఒక ఆరోపణ చేసి ఒక కథనం వచ్చింది మీ మీడియాలో, ఒక మీడియాలో. యాక్చువల్గా ఏదైతే ఉందో డ్రైన్ అనేది అది మాకు సంబంధమే లేదు, అంతటితో పాటు దీనిది కూడా కలుస్తుంది. అది పబ్లిక్ డ్రైన్, అది మా పర్సనల్ డ్రైన్ కాదు, అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఎక్కడి నుంచో వస్తున్న డ్రైన్. అది మున్సిపాలిటీ వాళ్ళు కట్టాలి, వాళ్ళని ఎప్పుడు కూడా కట్టనీయలేదు. ఎవరు కట్టనీయలేదో, వాళ్ళు ఎందుకు కట్టలేదో మాకు తెలియదు. ఇప్పుడు మా వాళ్ళు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మొత్తం ఆ చెత్త అంతా క్లీన్ చేయించి నాలా కట్టినారు. ఇక్కడ డ్రైన్ అంతా పోవడానికి బయటికి వాళ్ళ సొంత డబ్బులతోటి గవర్నమెంట్ చేయాల్సిన పని వాళ్ళే చేశారు, అది కూడా క్లియర్ చేశారు వాళ్ళు. దాన్ని ఇప్పుడు ఆక్రమణ అంటారు వాళ్ళు. ఇప్పుడు మాకు అవసరమే లేదు. అంతకుముందు ఎంత చెట్లు ఉండే, ఎన్ని చెత్త ఉండే, దాంట్లో నియర్లీ మీకు అది నీట్ చేయడానికి ఎంతో మట్టి పోయాల్సి వచ్చింది, ఏం దొంగ పని ఏం చేయలేదు. ఇంకొక ఆరోపణ ఏం చేసినారు వాళ్ళు, తెల్లార్లు పని చేశారన్నారు. ఏం పని చేసినాము తెల్లార్లు? ఒక మట్టి కొట్టాలంటే మీకు పొద్దుకులు వెహికల్స్ రావాలంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో నైట్ పూట చేస్తే, ఇప్పుడు రోడ్లు కూడా వేస్తారు ఆర్ఎన్బి వాళ్ళు, నైట్ పూట వేసేస్తారు. అంటే దొంగల్లాగా వేసినట్ట నైట్ పూట గవర్నమెంట్ రోడ్స్. ఈ మట్టి తీయడానికి వెహికల్స్ వచ్చినప్పుడు వెహికల్ మూవ్మెంట్కు ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి నైట్ పూట అయితే ఎక్కడ డిస్టర్బెన్స్ రావద్దు, ఎవరికి కూడా డిస్టర్బెన్స్ రావద్దని చేశారు. దాన్ని కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇదే ప్రతినిధులు వాళ్ళు గుండె మీద చేవేసుకొని వాళ్ళు అంబాభవాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఈ ఆక్రమణ చేసుకుంటే అంబాభవాని కోపానికి ఆగ్రహం అవుతారని వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా అదే దేవుడి పేరు మీద అబద్ధాలు చెప్పి ల్యాండ్ పక్క వాళ్ళది గ్రాప్ చేయాలని చూస్తే అంబాభవాని వాళ్ళని క్షమిస్తుందా? వాళ్ళు నిజంగానే అంబాభవాని అంత వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనుకుంటే వాళ్ళకి ఏం అవసరము? ప్రతిసారి పోయి ఎవరెవరినో అడుక్కొని అందరినీ రోజు తీసుకొచ్చి ఆడ రిక్వెస్ట్ చేసి మీడియాను అడ్రస్ చేయించుకొని ధర్నాలు చేయడం ఏం అవసరం వాళ్ళకు? వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి స్పందించాలంటున్నారు. వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఏం సంబంధం? ఇది ప్రైవేట్ డిస్ప్యూట్, ఇది ప్యూర్లీ ప్రైవేట్ డిస్ప్యూటు. మాకు వాళ్ళకి ఎన్నో ఏళ్ళ నుంచి కేసు నడిచింది, మా వాళ్ళు కేసు గెలిచిర్రు. వాళ్ళకి ఇన్ని పవర్స్ ఉండి ఇప్పుడు సీనియర్ న్యాయవాదులు కూడా వాళ్ళకు వస్తున్నారు, చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏదేదో పొలిటికల్ పార్టీస్ వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళకు కూడా లీగల్ సెల్ ఉంటుంది, లీగల్ అడ్వకేట్లు ఉంటారు. వాళ్ళను అది అక్కడ అక్కర్లేదు, ధర్నానే అవసరం లేదు. ఎక్కడో చోట కూర్చుందాం, మీ పేపర్స్ తెచ్చి చూపించండి, మీ పేపర్స్ చూపించి దీని ప్రకారం మేము గెలిచినాం, ఇది మాది, మీది ఆక్రమణ అని చెప్పండి, చూపించండి. ఒక్కటే నిమిషంలో మా క్లయింట్లకు చెప్పి మొత్తం ఖాళీ చేపించి మేమే హ్యాండ్ ఓవర్ చేపిస్తాం మొత్తం. ఇది మీరు హైలైట్గా రాసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఈ స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒకసారి కోర్టులో ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇది టెంపుల్ ల్యాండ్ అని చెప్పి ఆడ చేస్తూ ఉంటే ఇక రూల్ ఆఫ్ లా ఎక్కడుంది ఇండియాలో? అట్లా అనుకుంటే ప్రతి వాడు కోర్టులో అంతా ఓడిపోయిన తర్వాత దండలేసుకొని
ధర్నాలు చేస్తే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి మళ్ళీ భూములు ఇప్పిస్తుందా? అంటే టెంపుల్కు సపరేట్ చట్టం లేదు, ప్రైవేట్ వాళ్ళకు సపరేట్ చట్టం లేదు, అందరికీ ఒకటే చట్టం. ఇప్పుడు పెద్ద పెద్ద కేసులు కూడా ఇండియాలో జరిగినాయి, పెద్ద పెద్ద గొడవలు కూడా అయినాయి. ఒక కోర్టులో వాళ్ళు ఓడిపోయినాక కూడా వాళ్ళు కూడా ఊరుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. ఫేమస్ కేసులు కూడా మీకు తెలుసు, ఎన్నో ఏళ్ళు నడిచి కూడా నేను ఎందుకంటే పేరు చెప్పదలుచుకోలేదు, ఇక్కడ మత విద్వేషాలు నాకు అక్కర్లేదు. సో వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మేము సుప్రీంకోర్టు కూడా మాకు తీర్పు ఇచ్చింది, మాకు అగెనిస్ట్గా ఇచ్చింది, మేము ఒప్పుకోము, మేము ధర్నా చేస్తాము, మళ్ళీ మాకు ఇప్పియండి అంటే అట్లాంటి చట్టం ఇంకా ఇండియాలో లేదు. ఫైనల్ ఇప్పుడు ఎట్లయితే వాళ్ళు సేత్వారు మదర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నారో, కోర్టు ఫాదర్ ఆఫ్ ఎవ్రీబడి. కోర్టు చెప్పిన తర్వాత, కోర్టుని ఇది కాదు మొర్రో అన్న తర్వాత మళ్ళీ మాది మాది అంటే అసలు ప్యూర్లీ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు లీడర్స్ వస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొస్తున్నారు, ఎట్లుంది పరిస్థితి? వాళ్ళు ఎవరికి ఈ కాగితాలు చదివే ఓపిక లేదు. దున్నపోతే ఏంటంటే దూడను కట్టేయండి అని ఒకడంటే, కొంచెం మేత పెట్టండి ఒకడంటాడు, నీళ్లు దాపండి అని ఒకడనే పరిస్థితి ఉంది ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఇంకోటి కూడా చూడండి మీరు, ఆడ అసలు వెహికల్స్ ఈరోజు ఆ సోకాళ్ళు లీడర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వెహికల్స్ రావడానికి కూడా అక్కడ వాళ్ళకు రావు, అంత గుంతలు ఉండినాయి. అక్కడ కూడా మట్టి పోపించి నీట్ చేపించింది కూడా మేమే, రోడ్ వేయించింది కూడా. అసలు ఆ ల్యాండే వాళ్ళకి సంబంధం లేనిది మేము ఆక్రమించడం అని చెప్పడం ఏంది, వాళ్ళు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చేసి దేనికి హిందూ కలరు రిలీజన్ కలర్ ఇవ్వాలని చూస్తున్నారు. దీనికి రిలీజన్ ఎక్కడొస్తుంది? రిలీజన్ లేనే లేదు ఇక్కడ. మీరు స్పీచ్లు చూడండి ఒకరొకరివి, మీ మీడియా మిత్రులు రోజు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒకరొకరు తీసుకొచ్చి ఏం చెప్పిస్తున్నారు, టెంపుల్ ల్యాండ్ ఆక్రమణకు గురైంది అని చెప్పుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో పొలిటికల్ స్పీచ్లు కూడా ఇస్తున్నారు. ఇక్కడ పాలిటిక్స్ ఎక్కడున్నాయి? లోకల్ పొలిటీషియన్స్ ఎక్కడున్నారు? రూలింగ్ పార్టీ నాయకులు ఎవరున్నారు ఇక్కడ? ఇప్పుడు ఇన్నాళ్ళు అయింది. అసలు నేను పేరు గుర్తుపడుతుండొచ్చు మీరు, కానీ నన్నే గుర్తుపట్టారు చాలామంది మీ దాంట్లో. ఇప్పుడు మా వాళ్ళ తరఫున, మా పట్టదారుల తరఫున కానీ వీళ్ళ తరఫున కానీ ఎవరన్నా ఈ రోజు వరకు ఒక లీడర్ వచ్చిండా? పోనీ ఈ ల్యాండ్ మీదకి ఎవరన్నా ఒక కానిస్టేబుల్ వచ్చిండా? ఒక్క పోలీస్ ఆయన వచ్చిండా? ఎందుకు రారు వాళ్ళు అంటే దానికి కూడా రీజన్ ఉంది. మేము 2021 అక్టోబర్లో, డేట్ 28 అక్టోబర్ 2021, 25 గుంటలు ఏదైతే మేము కొన్నాం, దీని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మేము ఏదైతే ఫెన్సింగ్ చేసినామో ఈ ల్యాండ్కు టెంపుల్, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ కలెక్టర్, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ సూపరింటెండెంట్, 2 టౌన్ పిఎస్ వీళ్ళందరి మీద రిట్ పిటిషన్ ఫైల్ చేశాం మేము. ఇది మేము అంతకుముందు వీళ్ళు మీడియాలో వచ్చి అన్ని పిచ్చి పిచ్చిగా మా మీద అబద్ధాలు చెప్తా ఉంటే పోలీసు వాళ్ళకు ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చాం మేము. ఒక్క కేసు కూడా బుక్ చేయలేదు పోలీసు వాళ్ళ మీద, ఎందుకు వదిలేయండి అని. ఎన్ని ప్రయత్నాలు చేసేటంటే కమ్యూనల్ తీసుకురావాలని, కావాలని ఇక్కడికి వచ్చి యువతలకి వచ్చి, మీరు అక్కడ బయటకు వెళ్తే మీకు ఫోటోలు చూస్తే కనపడుతుంది, గోడకు కలర్ వేసిండ్రు రీసెంట్గా. అది వేరే వాళ్ళ ఇంటి మీద కలర్స్ వేసిండ్రు. వాళ్ళ ఉద్దేశం ఏంది? ఆ కలర్స్ వేస్తే మిగతా వాళ్ళు వచ్చి ఆ కలర్ తుడిపేస్తే గొడవ కావాలి, గొడవ అయితే కమ్యూనల్ వైలెన్స్ కావాలని వాళ్ళ ప్లాన్. సో దీని మీద టెంపుల్ కమిటీ వాళ్ళ పర్సనల్ ఎజెండా వాళ్ళకుంది. వాళ్ళ పర్సనల్ ఎజెండా ఏంది? ఫ్రీగా ల్యాండ్ వస్తే కమిటీ పేరు మీద, టెంపుల్ పేరు మీద వాళ్ళ కొన్ని కుటుంబాలు వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఆ సైట్లల్లో టెంపుల్ పేరు మీద ఇక్కడే ఉందామని ఆలోచిస్తున్నారేమో బహుశా వాళ్ళు. అందుకని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దానికి కొంతమంది బ్యాకింగ్ తీసుకొని వాళ్ళని తీసుకొచ్చుకొని ఎజెండా పెట్టి రోజు అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిరాహార దీక్షలు చేయండి, కాదనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లీగల్ రైట్ ఏందో చూసుకోకుండా మీరు కావాలని, మీరు ఇది కూడా చూసింటారు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ను తీసుకొస్తున్నారు ఎవ్రీడే అక్కడికి, ఏ పార్టీలో లీడర్ అని తోలుకొచ్చుకుంటున్నారు అది కూడా చూడండి. తూలుకొచ్చి ఎటు తిరిగి గవర్నమెంట్ మీదనా, గవర్నమెంట్కి సపోర్ట్ చేసే వాళ్ళ మీద చేయాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. అసలు లోకల్ పొలిటీషియన్కి ఏం సంబంధం అండి ఈ ల్యాండ్లో? మా ప్రైవేట్ దాంట్లో ఎవరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతారు? కావాలని లోకల్ మినిస్టర్ గారిని ఇన్వాల్వ్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఆయనకి ఏం సంబంధం అండి ఇందులో? వేరే పొలిటీషియన్కి ఏం సంబంధం అండి ఇందులో? ఏ పొలిటీషియన్ ఎందుకు వస్తాడు? మా పొలిటీషియన్స్ ఉన్నారా ఇక్కడ? మేము కోర్టు ఆర్డర్, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, మీరు ఫెన్సింగ్ చేసుకోవచ్చు అని ఉంది, మీరు ఎవరు కూడా ఇంటర్ఫియర్ కావద్దని ఉంది మా ల్యాండ్కు. మీకు అన్ని పవర్స్ ఉంటే ఈ ఆర్డర్ ఇంకా ఫోర్స్లో ఉంది. మీరు ఈ రోజు వరకు కౌంటర్ వేయలే ఇందులో. మీకు ఇన్ని పవర్స్ ఉన్నాయి, మీకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మీకు కుల సంఘాలు ఎందుకు? మీకు పొలిటీషియన్స్ ఎందుకు? ఇంతమంది ఎందుకు మీకు? మాకు లోకల్ సపోర్ట్ ఉందంటారు మీరు. మీకు ఎవరెవరు వస్తున్నారు? నేషనల్ వాళ్ళు కూడా తెచ్చుకుంటున్నారు మీరు. అంటే మీకు నేషనల్ సపోర్ట్ ఉందా? మీరు పొలిటికల్ కలర్ ఎందుకు ఇస్తున్నారు దీంట్లో? పొలిటికల్ స్పీచ్లు ఎందుకు ఇస్తున్నారు? పొలిటీషియన్స్ ఎవరు రావట్లేదు అంటున్నారు రూలింగ్ వాళ్ళు, గవర్నమెంట్ రావట్లేదంటే ఎట్లా వస్తుందండి గవర్నమెంట్?
గవర్నమెంట్కి ఏం సంబంధం? ప్రైవేట్ ల్యాండ్ ఇది. గవర్నమెంట్ మీద మేము ఆర్డర్లు తీసుకున్నాం. గవర్నమెంట్ రావద్దంటున్నాం మేము. అసలు పోలీసు వాళ్ళు ముందేగిన వాళ్ళ మీద కేసు బుక్ చేసి లోపలేసింటే ఈరోజు ఇంతవరకు ఇన్ని ధర్నాలే కాకపో. వాళ్ళు కూడా అసలు పోని ఊరుకున్నారు అనవసరంగా. మాకు సపోర్ట్ ఉంటే మేము ఈరోజు వరకు ఒక్క కేసు అన్న పెట్టకపోదురా అండి. పోలీసు వాళ్ళు మాకు ఇంత పవర్ ఉంటే ఒక్క కేసు పెట్టలేదు వాళ్ళ మీద. ఇన్ని కంప్లైంట్లు ఇస్తే కూడా ఈరోజు మొన్న కూడా ఇచ్చినాం కంప్లైంట్ 10/2/22 రోజు కూడా ఇవన్నీ కోర్టు ఎన్క్లోజర్స్ పెట్టి అయినా కూడా పోలీసు వాళ్ళకి ఏం కేసు చేయలే. అయినా మేమేమనట్లేదు.